ఇంకా అమర్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే బాగి రైటింగ్ ప్యాడ్ తీసుకొచ్చి అందు మీద ఫామ్స్ పెట్టి పెన్తో సౌండ్ చేస్తూ ఉంటుంది టిక్ టిక్ అని చెప్పి. అమర్ చూస్తాడు కానీ ఏం పట్టించుకున్నట్టు ఉంటాడు. ఇంకా బాగి ఎంత ట్రై చేసినా సరే అమర్ తన వైపు చూడడు. ఈ పేపర్స్ అన్నీ ఇంకేం చేయలేక బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి తను కూడా ఇంకా పడుకుంటుంది. ఎంతసేపు అటు ఇటు తిరిగినా కూడా నిద్ర రాదు కానీ పడుకుంటుంది. ఇంకా అమర్ అయితే బాగి అటు ఇటు తిరగడం చూసి తను కూడా పడుకుని పోతాడు. మధ్యలో లెగుస్తాడు ఎందుకు అని చెప్పి. లెగిచి ఇంకా ఫామ్స్ చూసి గుర్తుకొస్తుంది. బాగి ఇలా చెప్తూ ఉంటుంది, పొద్దున అనాథాశ్రమం వాళ్ళు వచ్చారండి, వాళ్ళకి చాలా డబ్బులు అవసరం అంట, 50 లక్షలు ఉంటే వాళ్ళ ఉన్న అనాథాశ్రమం ఉన్న పిల్లలకి అందరికీ కూడా లైఫ్ లాంగ్ ఇంకెప్పుడు ఏ ప్రాబ్లం ఉండదంటండి. ఆ డబ్బులు బ్యాంకులో వేసి ఆ వడ్డీతో వాళ్ళు సుఖంగా పిల్లల్ని మంచిగా చూసుకుంటారండి, ఫుడ్ అంతా కలిపి అని చెప్తుంది. బాగి ఆ మాటలు అమ్మరికి గుర్తుకొచ్చి ఇంకా పర్సులో నుంచి ఆరు ఫోటో తీసి ఇలా అనుకుంటూ ఉంటాడు. ఆరు, నీ చెల్లెలు నీలాగే చాలా మంచిది ఆరు, నువ్వు ఎలాగో ఉంటే ఏ పనులు చేద్దాం అనుకుని అవన్నీ తను చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఈ అనాథాశ్రమం పిల్లలు కూడా ఈ డ్యాన్స్ కాంపిటీషన్ ఈ కపిల్ కాంపిటీషన్లో పాల్గొని ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటుంది అని చెప్తే తెగ ఆనందపడిపోతూ ఉంటాడు బాగి కసి చూసి. ఇంకా లేకపోతే తల నిమురితే బాగికి ఇలాగో నుదుటి మీద కిస్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.